అందరూ నాతో చెప్పండి. స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? ఈ మాట ఎవరితో అడిగారు, ఎవరిని ప్రశ్నిస్తున్నారు? ఇక్కడ ఒక వ్యక్తి ఉంది, ఆమె పేరు షులమైట్, ఇంగ్లీష్లో, తెలుగులో షులమితి. షులమితి అనే మాటకు అర్థం ఏంటంటే సంపూర్ణురాలు, అంటే ఇంగ్లీష్లో చెప్పాలంటే పర్ఫెక్ట్, ఇస్ ఎ పర్ఫెక్ట్ లేడీ అని. ఆమె ఒక సంపూర్ణమైన స్త్రీ. ఆమెను కొంతమంది చెలికెత్తలు అడుగుతున్నారు, యెరూషలేములో ఉన్న చెలికెత్తలు ఏమని అడుగుతున్నారంటే, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మా చేత నువ్వు ప్రమాణము చేయించుకున్నటకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. ఒక క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్కి ఆమె ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నా ప్రియుణ్ణి 10,000 మందిలో కూడా అతన్ని గుర్తింపవచ్చును అని చెప్పింది. అంటే ఇప్పుడు వాళ్ళెవరు, ఈమెవరు? ఈమెను ఎందుకు అడిగారు ఆ ప్రశ్న, ఆమె ఎందుకు ఆ జవాబు చెప్పింది అనే దాన్ని మనం ఆలోచిస్తే, ఇది ఒక పురాతనమైన కథ అంటే రియల్గా జరిగిన వృత్తాంతం. ఏమిటంటే, ఇజ్రాయెల్ దేశాన్ని ఒక గొప్ప రాజు పరిపాలించేవాడు. ఆయన పేరు సొలొమోను. ఏం పేరు ఆయన పేరు? ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఒక పేరు ప్రసంగి, అది కూడా ఆయన పేరే. ఇంకొక పేరు జదిద్య, అది కూడా ఆయన పేరే. తర్వాత ఆయన సమాధాన ప్రియుడు, అది కూడా ఆయన పేరే. ఆయనకి చాలా పేర్లు ఉన్నాయి. ఆయన గొప్ప జ్ఞాని, ఆయన పేరు ఏం పేరంటే జ్ఞాని, అది కూడా ఆయన పేరే. ఆయన మిక్కిలి సౌందర్యమైన వాడు. అతని తండ్రి ఎవరంటే దావీదు. ఏం పేరు? దావీదు. దావీదుకు చాలా మంది భార్యలు, వారందరికీ కుమారులు. ఇజ్రాయెల్ చరిత్రలు చదివితే చాలా విచిత్రంగా ఉంటాయి. బైబిల్లో ఒక వ్యక్తి, ఆయన పేరు గిద్యోన్. ఏం పేరు? గిద్యోన్కి ఎంతమంది కొడుకులు ఎవరైనా చెప్పగలరా? 70 మంది కొడుకులే. ఎవరికండి? ఒక గిద్యోనికి, ఒక సామాన్యమైన మనుషుడు గిద్యోను, అతనికి 70 మంది కుమార్తెలు లెక్కలేదు, ఆడపిల్ల లెక్కలు చెప్పలేదు. నాకు అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ దేశంలో వాళ్ళకి అది వారికి సహజం. అది అయితే దావీదుకు చాలా మంది కుమారులు. దావీదు వస్తూ పోతూ ఉండేవాడు. వస్తూ పోయేటప్పుడు తన ఇంట్లో తనకున్న కుమారులందరినీ గమనించేవాడు. పెద్దవాడు అమ్నోన్, రెండోవాడు అబ్షాలోం, మూడోవాడు నాతాన్, అట్లా చాలా మంది కుమారులు ఉన్నారు దావీదుకి. అయితే తర్వాత ఇంకో అదోనియా, వీళ్ళందరూ దావీదు కుమారులు. అయితే అందరికంటే పొలైట్గా ఉండేవాడు సాలమోన్. మనం గమనిస్తాము లేదండి, ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. 4 కొడుకుల్లో తండ్రి చెప్తాడు, ఈ మూడోవాడు నా మాట జవదాటాడండి, ఈ మూడోవాడు నా చెప్పిన మాట వింటాడండి, ఈ మూడోవాడు వాడు ప్రొద్దున్నే ప్రార్థనకు వస్తాడండి. అంటే తండ్రి అన్ని గమనిస్తూ ఉంటాడు. గమనించారండి? ఒక ఆడపిల్లనైనా గమనిస్తారు, ఒక మగపిల్లని తల్లిదండ్రులు గమనిస్తారు. ఈ వీరిలో ఎవరు శ్రేష్టమైన వాడని తండ్రి గుర్తుపడతాడు. ప్రేమ అందరికి సమానంగా పంచుతాడు, కానీ తన వారిలో ఉన్న ప్రత్యేకత తండ్రి గుర్తిస్తాడు. ఒక దినం కింగ్ డేవిడ్ ఆయన భార్యను పిలిచాడు, బెత్షెబా, నాకున్న కుమారులందరిలోకెల్లా ఈ కుమారుడే నాకు శ్రేష్టమైన వాడికి కనిపిస్తున్నాడు, తప్పకుండా ఈ కుమారుని నేను నా తర్వాత రాజుగా అభిషేకిస్తాను, ఈజ్ ద రూలర్ ఆఫ్ ద ఆల్ ఇజ్రాయెలైట్స్ అని చెప్పాడు. ఈ మాట బెత్షెబాతో చెప్పాడు. బెత్షెబా తన మనసులో పెట్టుకుంది. తర్వాత చరిత్ర చదివితే కింగ్ సాలొమోన్కి రాజు కాకుండా ఎన్నో ఎదిరింపులు వచ్చినాయి. అయినను సొలొమోనే రాజు అయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు? కింగ్ సాలొమోన్ ఇస్ ద కింగ్. ఆయన రాజు అయ్యాడు. ఆయనకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఆయనంత సౌందర్యవంతుడు ఇజ్రాయెల్ చరిత్రలో లేడు. ఆయన సౌందర్యాన్ని రాయడానికి కొన్ని అధ్యాయాలు రాయబడినాయి. అతను చూడడానికి మనుషులు దేశాల నుంచి వచ్చేవాళ్ళంట ఆయన సౌందర్యాన్ని, ఆయన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవడానికి. సరే, ఆయనకు చాలా మంది రాజు కాబట్టి ఆయనకు భార్యలు ఉన్నారు, రాణులు ఉన్నారు, ఉపపత్నులు ఉన్నారు. ఆయనకు రాణులుగా ఉండబడిన వారు ఎలాంటి వారంటే, రాణులు అంటే మహారాణులు. వారిలో ఎలాంటి వారంటే, వారందరూ కూడా రాజుల యొక్క కూతుర్లను పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమవుతారు? యువరాణి బికేమ్ ఏ క్వీన్.
అంటే అంటే యువరాణులు మన రాణులు అయ్యేవారు. అలా రాణులుగా ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వీళ్ళే కాకుండా ఉపపత్తులు ఉన్నారు, ఇంగ్లీష్లో కాంకుబైన్స్ అంటారు వారిని. ఆ కాంకుబైన్స్ కూడా ఉన్నారు. బహుశా వాళ్ళ గురించి లెక్కకు మించిన కన్యకలు అన్నాడు. ఎంతమంది? లెక్కకు మించిన కన్యకలు. ఎంతమందో తెలియదు మనకు. బహుశా మేబీ మనం లెక్కలు వేసుకోలేము, కానీ చాలా మంది భార్యలు. అయితే రాజుగా ఉన్నాడు. అయితే ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. ఆయన తృప్తి చెందలేదు. ఆయన తృప్తి చెందక పూర్వదినాల రాజులు ఏం చేసేవారంటే, వారు కొంతకాలము విహారానికి పోయేవారు. అంటే కొంతకాలం సెలవు తీసుకొని ఎవరికి చెప్పకుండా కొందరికి మాత్రమే ముఖ్యమైన వ్యక్తులు చెప్పేసి రహస్యంగా మారువేషం వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. అలా వెళ్ళిపోయి కింగ్ సాలొమోను తన పేరు కూడా మార్చుకున్నాడు. తన పేరు కూడా మార్చుకొని తను ఆ అరణ్య యాత్రకు వెళ్ళిపోయాడు. అలా వెళ్ళేటప్పుడు ఒక చిన్నది కనిపించింది. ఆ చిన్నది ఎవరంటే ఆ చిన్నదానికి చాలా పేర్లు ఉన్నాయి. అందరు చెప్పండి. చిన్నది, సులమితి, నల్లనిది. ఈ తర్వాత చెప్తాను ఆమె పేరు. అయితే ఇప్పుడే చెప్పొద్దు. ఆమె ఆ చిన్నది, ఆ నల్లనిది, ఆ యొక్క ఆమె బైబిల్ చెప్తోంది అన్నల చేత తృణీకరించబడిందంట. ఏమంట? అన్నల చేత. ఎక్కడైనా సరే ఏ దేశంలోనైనా ఆడపిల్లను గొర్రెలు కాసేకి పంపరు, యవనస్తురాల్ని గొర్రెలు కాసేకి పంపరు ఎవరు. అయితే వీళ్ళ అన్నలు ఏం చేశారంటే ఈ అమ్మాయిని తృణీకరించి ఆమెను మేకలు కాసేకి గొర్రెలు కాసేకి అరణ్యానికి తోలారు. ఆమెలో తన చిన్న మందను తీసుకొని గొర్రెలు కాచేటప్పుడు ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే కింగ్ సాలొమోన్. ఎవరు పరిచయం అయ్యాడు? కింగ్ సాలొమోన్ పరిచయం అయ్యాడు. ఆయన ఆమెను పరిచయం చేసుకోవడానికి తాను ఒక చిన్న మందను మేనేజ్ చేశాడు. అంటే తను ఒక 20-30 గొర్రెల మందను, ఆ మందను తీసుకొని మందలు కలుపుకుంటూ చిన్నగా మాటలు కలిపాడు. మాటలు కలిపి ఆమెను మొత్తానికి ఆమెను ప్రేమలోనికి దింపేశాడు. ఆమెను ప్రేమించాడు. ఆమెను ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి చాలా యథార్థవంతురాలు. ముందే చెప్పాను ఆమె పేరు. ఏం పేరు? సులమైట్. అంటే పరిపూర్ణురాలు. ఆమె అంత సులభంగా దేనికి లోబడే స్త్రీ కాదు. చాలా చాలా పర్ఫెక్ట్. ఆమె పేరే పర్ఫెక్ట్. ఆమె వాళ్ళిద్దరి మధ్య కొంతకాలం ప్రేమ నడిచింది. ప్రేమ నడిచిన తర్వాత ఈయనకు ప్రశ్న వచ్చింది. ఈమె నిజంగా నన్ను ప్రేమిస్తోందా లేదా? ఈమె ప్రేమను పరీక్షించడానికి ఆమెతో అన్నాడు, నేను కొంతకాలము బహుదూరం పోవాలా పని మీద, నేను మరలా వస్తాను, మరలా వచ్చి నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అంటేనే ఆమె నమ్మింది. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత రాలేదు. ఎంతకాలం అనేది చెప్పలేం, కానీ రాలేదు. కొంతకాలం అయిన తర్వాత ఆమె నిజంగా నన్ను ప్రేమిస్తోందా లేక ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుందా అని తెలుసుకోవడానికి రాజుగారు వేగుల వారిని పంపాడు. పంపితే ఆమె ఇంకా పెళ్లి చేసుకోలే, అలాగే ఉంది. ఆమెను తర్వాత కొంతకాలానికి రాజు ఇంకొందరిని పంపించాడు. పంపించినప్పుడు ఎవరిని పంపించాడంటే ఒక దినం పొద్దున్నే ఆమె ఇంకా గొర్రెలు కాసే పోకముందే తన ఇంటి ముందు పల్లకీలు దిగినాయి. అందరు చెప్పండి ఏం దిగినాయి? ఆ పల్లకి పేరు బైబిల్ చెప్తుంది. సమతల పరమగీతంలో సొలొమోను పల్లకి. ఏం పేరు? పల్లకి వచ్చింది. పొద్దున్నే పల్లకి వచ్చి, ఎందుకంటే మా ఇంటి ముందు పల్లకి దిగింది. అప్పుడు దాంట్లో ఉన్న వారు దిగి, దాంట్లో సామాన్యులు రాలే, శ్రేష్టమైన వారు వచ్చారంట. వేరే వారి యొక్క మంది మార్బలం వచ్చి, అమ్మాయి నిన్ను మన దేశానికి రాజు సొలొమోను మహారాజు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడంట, నీ కొరకు పల్లకీని పంపాడు, ఈ పల్లకి ఎక్కి యెరూషలేము పట్టణానికి నువ్వు రావాలని ఆయన కోరుచున్నాడు, నిన్ను మహారాణిని చేస్తాడంట. ఆమెనింది దాన్ని తృణప్రాయంగా ఇచ్చిందంట. నేను అందరు చెప్పండి, నా ప్రియుడు నావాడు, నేను అతని దానను, నేను ఇంకొక పురుషుని వల్లను అని చెప్పిందట. వాళ్ళు ఎంత వర్ణించారంట. అమ్మా కింగ్ సాలొమోన్ అమ్మ పంపించింది పల్లకి, ఇదిగో కానుకలన్నీ పెట్టారు, నువ్వు పల్లకి ఎక్కేది ఒకటే పని. ఏం పని చెప్పాల? ఏం పని? పల్లకి ఎక్కేది ఒక్కటే పని. నువ్వు నిన్ను తీసుకొని వెళ్ళిపోతాం, రాజుగారు నేను పెళ్లి చేసుకుంటానంటే ఆమంటుంది వల్ల నేను కుదరదు, నేను ఆల్రెడీ ఒక ప్రియునికి నా మనసు ఇచ్చేశాను, నాకు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని తిరస్కరించింది. తర్వాత కొంతకాలానికి మళ్ళా కింగ్ సాలొమోను సేనాధిపతుల్ని రాజపరివారాన్ని కానుకలను పంపించాడట. పంపించి, అమ్మా మహారాణి షులమైట్, నిన్ను సొలొమోను గారు ప్రేమిస్తున్నారు, నువ్వు మళ్ళా పల్లకి వచ్చింది, ఈసారి ఇంకెక్కువ కానుక తెచ్చాము, నువ్వు కానుక ఎక్కమ్మా, ఆ పల్లకి ఎక్కమ్మా. లేదు
నేను నా ప్రియుని తన ప్రియునికి చాలా పేర్లు పెట్టుకుంటుంది. ఎంగేది వనములోని కర్పూరపు పూగుత్తులతో నా ప్రియుడు నాకు సమానుడు, నా ప్రియుడు పోయబడిన పరిమళ తైలంతో సమానం, నా ప్రియుడు వర్ణిస్తూ ఉంటే వాళ్ళు ఇలా ఉండిపోయారు. వాళ్ళు ఇంక ఏం మాట్లాడకుండా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా పలుమార్లు జరిగింది, కుదరలే. పల్లకి రావడము, వెళ్ళిపోవడం. ఆఖరికి కింగ్ సాలొమన్ ఈసారి కుదరదని చెప్పి అంతఃపురములో ఉన్న శ్రేష్టమైన కన్యకలు, వారి పేరు చెలికత్తెలు. ఏం పేరు? సొలొమోను మహారాజు గారు అంతఃపురంలో ఉండే కన్యకలు. వాళ్ళు వచ్చారు. వాళ్ళు పంపించండి, మీరు ఎట్లయినా సరే ఆమెను తీసుకురావాల్సింది అంటే. అప్పుడు వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి అంటారు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి? మా చేత నీవు ప్రమాణం చేయించుకున్నకు వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమే. ఏమిటమ్మా నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు, ఏమిటా ప్రియుని విశేషం? మా రాజుగారు ఏందనుకున్నావు? ఆయనను చూడడానికి దేశాల నుండి బహుదూరం నుంచి వస్తున్నారు ప్రజలు చూడడానికి. ఆయన జ్ఞానము, అబ్బో, ఆయన భోజన బల్ల, ఆయనకున్న రాజసము, ఆయనకున్న జ్ఞాన అందము, సౌందర్యము, ఆయన శౌర్యము, ఆయనకున్న ఐశ్వర్యం, ఆయన బ్యాక్గ్రౌండ్. ఆయన ఎవరనుకున్నావు? కింగ్ డేవిడ్ కుమారుడు. ఆయన ప్రభావం అంతా వర్ణించిన ఆమె కదలదే. ఆమె అంటుంది, నా ప్రియుడు నావాడు, నేను అతని దాను. నా ప్రియుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చును. నా ప్రియుడు ధవలవరుడు, రత్నవరుడు, నా ప్రియుని శిరస్సు, అతని చేతులు, ఆయన కాళ్ళు, ఆయన కాయము, ఆయన పెదవులు, ఆయన చెక్కిళ్ళు, ఆయన మాటలు, ఆయన వైఖరి, ఆయన కందరము, ఆయన నాసిక అన్ని వర్ణించింది. వాళ్ళు అంత చెప్పిన ఆఖరికి ఒక అన్నారంట, అమ్మా ఆ రాజుగారు నిన్నే ప్రేమిస్తున్నాడు, నువ్వేమన్నా చెప్పు, నువ్వు రావాల్సిందే, నువ్వు వచ్చి పల్లకి ఎక్కాల్సిందే, నువ్వు వస్తే ఈ దేశానికి నువ్వు మేలు చేసిన దానివైతావు. ఆ రాజుగారు నీ మీద చింత కలిగి ఉన్నాడు, నిన్నే ధ్యానించుకుంటున్నాడు. నువ్వు ఎలాగైనా సరే ఒక్కసారి పల్లకి ఎక్కు, ఒక్కసారి వచ్చి రాజుగారిని చూసి రాజును బ్రతికించు. అప్పుడు వాళ్ళ అన్నలు చెప్పారంట, ఈమెకు అన్నలు ఉన్నారు, చెప్పండి ఈమెకి ఎవరు ఉన్నారు? అన్నలు. వాళ్ళు అన్నారు, మాకు చెల్లెలు కలదు అంటారు, మాకు చిన్న చెల్లెలు కలదు. కానీ అన్నలు అన్నారంట, అమ్మా రాజును బ్రతికించవలసిన బాధ్యత మంది కదా, ఒకసారి వెళ్ళు, తప్పేముంది, నువ్వు పెళ్లి చేసుకోవద్దులే. చెప్పండి, నువ్వు పెళ్లి చేసుకోవద్దు, రాజును చూడు. నేను అంటే ఆమంటుందట, ఆయనను చూసుకోమను, నేను మాత్రం ఆయన్ను చూడను అంటే. సరే అని చెప్పేసి ఆమెను మొత్తానికి చెలికెత్తలు మాయ చేసి పల్లకి ఎక్కించి ఆమె సరాసరి అంతఃపుర యెరూషలేములోకి వచ్చింది. ఆమె వస్తుండగా పట్టణం అంతా మిక్కిలి సంతోషం కలిగిందంట. ఆమె లోపలికి వచ్చింది, అంతఃపురంలోకి వచ్చింది. ఆమె వచ్చింది, రాజు ఎదురు తీసుకోవాలి కదా, ఆమెను చక్కగా సిద్ధపరిచారంట. సిద్ధపరిచి ఆమె ముసుగును ఆమె ముందే చెప్పిందంట, నేను ముసుగులోనే ఉంటాను, ముసుగు తీనని. సరే ముసుగులోనే ఉండి ఆమె నిలబడింది. అప్పుడు రాజు ఈమెను వర్ణించడం మొదలు పెట్టాడంట. నా ప్రియురాలా, అందరు చెప్పండి, నా ప్రియురాలా, మీరు చెప్పట్లే, నా ప్రియురాలా, నా సహోదరి, నా ప్రాణేశ్వరి, నా యొక్క సఖి, నా నా యొక్క ఇష్టురాలా. తర్వాత సంధ్యారాగం చూపట్టుచు చంద్రబింబంత అందము గలదై వ్యూహిత సైన్య సమభీకర రూపిణియగు సూర్యుని ఎంత స్వచ్ఛము కళలు కలిగిందై ఈమె అని వర్ణిస్తూ ఉంటే ఇవన్నీ ఎవరికి తెలుసు? ఒకే ఒక వ్యక్తి తెలుసు. అతను ఎవరంటే, నన్ను ప్రేమించిన నా గొర్రెల కాపరి. చెప్పాల, నన్ను ప్రేమించిన అతనికి మాత్రమే ఈ వర్ణన చెప్పాల. మీకు అర్థమైందో లేదో అంటే వాళ్ళిద్దరు ముందే వారిద్దరు కూడా గాఢంగా ఇష్టపడిన వ్యక్తులు కదా. అప్పుడు ఈయన వర్ణించిన విధానం అంట. ఇప్పుడు మరలా ఈ వర్ణన ఎవరికి తెలుసు? నా ప్రియునికి మాత్రమే తెలుసు. అయితే ఇప్పుడు ఈమెకు ఒక్కసారిగా అర్థమైందంట, ఇంతసేపు నన్ను వర్ణించింది ఎవరు? నేను గతములో ప్రేమించిన నా గొర్రెల కాపరి, నా కాపరి అని. అంతవరకు తల దించుకున్న తల ఫస్ట్ టైం తల ఎత్తి చూసిందంట. చూడగానే ఎవరు? తన ప్రియుడు, నా ధవలవర్ణుడు, నా రత్నవర్ణుడని తనను ఆమె అంగీకరించింది. ఇది కథ, ఇది వృత్తాంతం. ఈ వృత్తాంతాన్ని వర్ణించడానికి
పరమగీతం రాయబడింది. మీకు అర్థమైందో లేదు? పరమగీత సారాంశం అంతా మీకు క్లుప్తంగా ఓ కథలాగా చెప్పింది. ఇప్పుడు ఈ కథ మీకు అర్థమైతే పరమగీతం అర్థమవుతుంది. ఇప్పుడు పరమగీతం యొక్క సారాంశం ఏంటంటే, ఈ సారాంశం ఏంటంటే ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియురాలు ఉంది. ఎవరు ఆ ప్రియురాలు అంటే సంఘము. చెప్పండి, ఈ ప్రియురాలు పేరేం పేరు? సంఘము. ఈ సంఘాన్ని ఆ పరలోకపు సొలొమోను, రాజుల రాజు, అలంకరించబడిన రాజు ఈ కన్యకను ప్రేమించినాడు. ప్రేమించి భూలోకానికి వచ్చినాడు. ఆయన స్టేటస్ వదిలేసి, చెప్పండి చెప్పండమ్మా, ఆయన స్టేటస్ ని వదిలేసి ఎక్కడికి వచ్చాడు? ఈ కేమ్ టు డౌన్, భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి నిన్ను ప్రేమించినాడు. నువ్వెవరు? నల్లని దానవు. ఎవరు నువ్వు? నువ్వెవరంటే నల్లని దానివి. నువ్వెవరంటే తృణీకరించబడిన దానివి. నువ్వెవరంటే అన్నల చేత ద్వేషించబడిన దానివి. నువ్వెవరంటే బ్రతకడానికి కొరకే బ్రతుకుతున్న దానివి, గొర్రెలను గాయిచున్న దానివి, ఎండ తగిలిన దానివి. ఎవరంట? నేను ఎండ తగిలిన దాన్ని అంటే శ్రమలు పడినది. ఇప్పుడు ఈ కన్యకను ప్రేమించినాడు, వశపరుచుకున్నాడు, ఈమె ప్రేమను పొందినాడు. అంత మాత్రాన కథ అయిపోలే. మళ్ళీ అన్నాడు, నేను వెళ్తున్నాను. త్వరగా చెప్పండి. నేను వెళ్తాను, నేను మరలా వస్తాను, మరలా వచ్చినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంతవరకు రాలే. పోయి ఎన్ని రోజులైంది? 2000 సంవత్సరాలైంది. ఇదిగో వస్తానని చెప్పి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పి 7 సార్లు ఒకటే అధ్యాయం గ్రంథంలో రాయబడింది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఇన్నిసార్లు చెప్పాడు కానీ 2000 years అయిపోయింది. దగ్గర దగ్గర 40 తరాలు గతించిపోయినాయి. ఎన్ని తరాలు? 40 తరాలు గతించిపోయినాయి. ఇంతవరకు జాడ, చెప్పండి, ఏ జాడ లేదు. కానీ ఖచ్చితంగా వస్తాడు. ఈ షులమైట్ ని పెండ్లి చేసుకుంటాడు. కానీ మధ్యలో ట్విస్ట్ ఏంటంటే, ఆయన వచ్చేటప్పటికి నీవు నీ ప్రేమను, అతని ఎడల నీకున్న ప్రేమను డోంట్ లూజ్ ఇట్. వాళ్ళు ఏమేం చేశారు? మంత్రులు వచ్చినారు, రాణులు వచ్చారు, చెలికెత్తెలు వచ్చారు, సైన్యాధిపతులు వచ్చారు, మంది మార్బలం వచ్చింది, కానుకలు వచ్చినాయి, పల్లకి వచ్చింది. వీటి చేతను మోసగించబడి నువ్వు ఒకవేళ నన్ను ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా అని సొలొమోను కోసం కనుక వచ్చి ఉంటే ఆయన చేసుకునేవాడు కాదు. ఆమె అయిష్టంగానే ఆయన నన్ను చూడవచ్చు కానీ నేను అతన్ని రాజుని చేసుకుందామని వచ్చిందా? ఏమండి, రాజుగారిని చేసుకుందామని వచ్చిందా? అందుకోసం రాలా. అతను నన్ను ప్రేమిస్తున్నాడు కదా, అతడు చనిపోతాడేమని బలవంతం చేస్తే గత్యంతరము లేక ఆమె పల్లకి ఎక్కింది. కానీ నేను చూడనని చెప్పింది. ఆ వర్ణనతో గుర్తుపట్టి ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకుంది.